ఎట్లున్నది బాలాజీ నగర్ చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు, అంత ఉద్యోగస్తులు, ఇంటి చుట్టూ చూస్తే గబ్బిలాల వాసన లెక్క ఉన్నది బాలాజీ నగర్ పరిస్థితి. ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దోమలు, కోతులు, కుక్కలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో బాలాజీ నగర్ ఉన్నది. గంగాపట్నంలోని మురికి నీరంతా కూడా ఈ బాలాజీ నగర్ నుంచే కిందికి పోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థను తక్షణం జిల్లా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటేష్ కుమార్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన తక్షణం ఈ బాలాజీ నగర్ను ఒకసారి పర్యటన చేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని బాలాజీ నగర్ సర్వే సిపిఎం నిర్వహిస్తూ ఉంటే ప్రజలందరూ చెప్తా ఉన్నారు. తక్షణం దీనిపైన చర్యలు చేపట్టాలని, లేకుంటే 11వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క పురుగు మనుషులే మున్సిపాలిటీలో పట్టించలేదు, మాకు ఎవరు పట్టించలేరు. అన్ని పాములు పురుగు తెల్లలాగైతే కావలి కాసి ఇంటి ముగ్గురు అన్ని పాములు వస్తున్నాయి. రాదు ఇక్కడ మా గతి ఇల్లు ఇచ్చేందుకు ఏకెందుకు ఇల్లు మళ్ళీ వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు. ఇండి ఎందుకు మాకెంత ఎవరు గతి లేరు, ఎవరు లేరు ఇక్కడ మాకు. ఎంతగాని చెప్పినా కూడా ఇంత ఒక్కొక్క గడ్డి మనిషి పెరిగింది, రోడ్లు లేవు, మోరు లేవు, ఏం లేవు. ఎంతగాని బాధపడాలి, ఎవరు పట్టిస్తలేదు. ఇంత ఇది ఫస్ట్ ఇడత వచ్చింది. ఫస్ట్ ఇడత అట్టే మొత్తం గంగలు కలిసిపోతుంది. ఇది 2వ ఇడత ఉన్నోళ్ళు అటు కట్టుకున్నారో లేదో కానీ మాట లేదు. కానీ ఫస్ట్ ఇడతలు అయితే మాకు ఘోరంగా అన్ని పాములే ఉన్నాయి. అన్ని గోస, ఒక మోరీ లేవు, నల్ల చక్కగా లేదు, బజార్ చక్కగా లేదు, ఏ చక్కగా లేదు సార్ మాది ఇక్కడ. ఇందిరమ్మ కాలనీ కదా ఇది. ఇందిరమ్మ కాలనీ ఏముండదు, ఇందిరమ్మ కాలనీ పెద్దగానే ఏముంది, ఏం లేదు. అంత ఆగం. ఓ పింఛన్లు లేవు, శాతగానంలోకి చక్కగా పింఛన్లు లేవు, కొత్త పింఛన్లు లేవు, పాతలకు ఏం లేదు. ఎక్కడ ఏం గతి లేకుండా ఉన్నాం. ఇక్కడ మున్సిపల్ ఎస్ఐ గారు, శానిటేషన్ ఎస్ఐ గారు పంపిస్తున్నా వారానికి 2 ముగ్గురు అని చెప్తారు. ఒక్క పురుగు లేదు. ఇప్పుడు మున్సిపల్ పంపిస్తే ఈ గడ్డి చూడు ఒకసారి జరగండి. మీరు గడ్డి చూడు, ఇప్పుడు ఈ గడ్డి చూడు ఎట్లుందా. ఇందాకనే మున్సిపల్ సిబ్బంది ఇక్కడ సోదరులారా, జనగామ పట్టణంలోని బాణాపురంలోనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వార్డు సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపైన అధ్యయన యాత్ర చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్నటువంటి అనేకటువంటి సందర్భాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు జనగామ పట్టణంలో ఉన్నటువంటి పోషమ్మ గుడి 3వ గల్లీలో ఉన్నటువంటి గల్లీది. పేరుకు మాత్రం ఇందిరమ్మ ఫేస్ 1 అనేటువంటిది మాట ఉన్నది, కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వచ్చి చూడకుండా ఆఫీసుల కింద ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి అధికారులు ప్రజల్లోకి వెళ్ళి చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి శానిటేషన్ ఎస్ఐ గారు, కమిషనర్ చెప్తారు వారం రోజులకు ఒకసారి సిబ్బంది వస్తా అని చెప్తారు. సిబ్బంది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గడ్డి ఇంత మోకాళ్ళ మటు విరిగింది. ఇంత గడ్డి ఎందుకు విరుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి ప్రజానికం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం. సోదరులారా, మరి ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మెమోరాండాలు ఇచ్చినాం. అయినా కూడా గాలికి వదిలేసి తప్ప పట్టించుకునే పాపం లేదు. ఇప్పటికైనా వెంకటేష్ కుమార్ గారు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు. మరి ఫ్యాన్ల కింద పరిమితం కాదు, మరి కలెక్టర్ ఆఫీస్కే మీరు పరిమితం కాదు. దయచేసి మీరు వార్డుల్లో తిరగండి, వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలను గుర్తించండి. గుర్తించిన వాటి పరిష్కారం కోసం మీరు ప్రతిపాదన పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఆర్డీఓ గారు, మరి సరిత మేడం కావచ్చు, కృష్ణ సార్ కావచ్చు, వాళ్ళు ఉన్న సందర్భంలో మరి అన్ని వార్డులలో తిరిగి 11 గంటల దాకా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఆ రకంగా మీరు చేయాలి తప్ప మరి ఫ్యాన్లకే పరిమితం కావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు, శానిటేషన్ ఎస్ఐ గారు ఉన్నటువంటి గడ్డిని తొలగించాలి, ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజీని నిర్మించాలి, మరి దాంతోపాటు ఆయిల్ బాల్స్ వేయాలి, దాంతోపాటు బ్లీచింగ్ పౌడర్, దోమల మందును కొట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రేపు 11వ తారీఖు రోజు మున్సిపల్ కార్యాలయం ముందు మరి మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో ప్రజా సమస్యలు వచ్చినటువంటి అన్నింటినీ కూడా ఫ్రేమ్ చేసి ఆ సందర్భంగా ఒక మెమోరాండం ఇస్తాం. వాటన్నిటిని పరిష్కరించేంత వరకు అక్కడికి లేవకుండా అక్కడనే కూర్చుంటాం. కాబట్టి యావత్ ప్రజానికం అంతా కూడా ఆలోచించి సిపిఎం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వేయాలి సీసీ రోడ్డును, కొట్టాలి దోమల మందును, వేయాలి సీసీ రోడ్డును.
నిర్మించాలి సీసీ రోడ్డును, నిర్మించాలి డ్రైనేజీని. జిందాబాద్ జిందాబాద్. 5వ వార్డు పట్ల అధికార నిర్లక్ష్య వైఖరి, 5వ వార్డు పట్ల అధికార నిర్లక్ష్య వైఖరి, ఇందిరమ్మ ఫేజ్ 1 కాలనీ పట్ల అధికార నిర్లక్ష్య వైఖరి.